అనసూయ గారు. అమ్మమ్మమ్మమ్మ ఏంటమ్మా ఈ గొడవ? జూ నుంచి తప్పించుకొచ్చిన జంతువులాగా. జూ గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏంటి గొడవ? మా ఆయన టీవీ వార్తల్లో వస్తున్నారు. బాబు అది నీ మొట్టప్పుడే ఊడిపోయిందా? అది టీవీ వార్తల్లో వస్తున్నాడని చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసింది ఏంటి? పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు, కాదు మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్, వినోద్, పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి. మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్. మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చమ్మక్ చంద్ర, పక్కింటి ఆవిడ కాకుండా ఎదురింటి ఆవిడతో పత్యాపారం స్టార్ట్. మేల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన. మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి. దరఖాస్తు ఆలస్యం అవడంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీం మెంబర్స్, మర్చిపోతే మడతడిపోద్ది అంటున్న టీం లీడర్. మరి నెక్స్ట్ మా ఫ్యామిలీ, పక్కింటి ఫ్యామిలీ, ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి. అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద శిల్పం లా ఉన్నాను కదా? గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నావు. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన వీరంగం చూసింది, అప్పటి నుంచి ఇలాగే వేస్తుంది. ఏమండి, నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా? మంచి పిల్లలు, డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి. ఏమండి, మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసావనుకో ఆ సిమ్ మార్చి వేరే సిమ్ వేస్తా. నీట్ గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా, నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తే నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నాను. నేను సమంతాన్ని చేసుకోవాలనుకున్నా, సంతలో గేదెని చేసుకోవాల్సి వచ్చింది. చేస్తాడు కొట్టావంటే. ఎందుకు తిడతారో ఎందుకు కొడతారో నాకేమీ అర్థం కావట్లా. నాన్న బీపీ తగ్గడానికి ఏం చేయాలి? బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్ వేసుకోవాలరా. అది ఒక 2 వేసుకోనా? దేనికి? నా రిపోర్ట్ వచ్చింది. భలే వేస్తారో నువ్వు సోపు. 5 మార్కులు ఏంట్రా? 5 మార్కులు 5 మార్కులు వస్తే సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నాన్న అప్పులు చేస్తా. నడుచుకుంటూ వెళ్తే అప్పులు చేస్తే అందరూ బయట పడతారని చెప్పి కారు కొనుక్కున్నాయి. అది కడుక్కోవడం రోజు కూర్చొని. రాజు గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే ఓ కారు కడుగుతున్నారా? అదే లేదు, నీళ్లు పోస్తున్నా, పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా, మా ఇంట్లో టీవీ వస్తా లేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? రాజుగారు ఏం మాట్లాడే? మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంటరా? పంపుతారదే. ఏమండి, కోపం తెచ్చుకోకండి, పక్క పక్క ఇంట్లో. అవును, మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో, ఎలా పోయారండి? కోనేటి స్నానానికి వెళ్ళాడు. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. 3 వేసాడు, దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించాలి. అప్పటి నుంచి అదేంటి, మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా? గజ ఎత్తగాడే, గజం మాత్రమే ఎదగలడు. బాబు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు. బంగారం బంగారం బంగారమే. పక్కింటి పిల్లలందరూ నీకు బంగారంలా కనిపిస్తారు, నువ్వు మాత్రం నాకు ఒక బంగారు కొడుకుని కనిపెట్టమంటే చేత కాదు నీకు. మరి పిల్లల్ని ఆడించాల్సిన చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? నాకు అనవసరం. రేపు ఉదయానికల్లా నాకు కొడుకు నా చేతిలో ఉండాలి. ఏం చేస్తాను? అదేమన్నా పిండే రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు. బాగా చెప్పారండి. ఏం పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడికి అనుకరించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటారా, మనం చేయాల్సింది కూడా చేయాలి. ఏమండి, ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేనేం చేయాలి? ఒక 4 రోజులు క్యాంపుకి వెళ్ళాలరా. నేను 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఒక రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరొకరు వచ్చిపోతుంటారు.
పెళ్ళాంతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు. అవోయ్ మాకు తెలీదు. ఏం చేసి చూపించు బాబు. బాబోయ్ నా పుష్పాన్ని నలిపేస్తున్నాడు బాబోయ్. ఆపండి. ఏమండి మీ ఆయన గారు మీరు ఆగండి. ఏమన్నారండి మీరు? పెళ్ళాంతో రొమాన్స్ చేయడం ఒక ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? బాబు మాకు తెలియదు చేసి చూపించు బాబు అన్నాను. అప్పుడు మీరేం చేశారు? ఒరేయ్ నీ దొంగ బుద్ధి నాకు అర్థమైంది. ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ మా ఆయనది. ఓకే మీరేమన్నారు? పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? ఆ ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చూపించు బాబు అన్నా. దానికి మీరేం చేశారు? ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా. అవకాశం ఇచ్చిన వాడుకోవడం రాదు. తెలియలేదండి నాకు. ఒరే ఆది నీకు అసలు విషయం అర్థం అవుతలేదు. ఏమైందిరా? నాకు వంశోధారకుడు పుడితే వాళ్ళ తాతగారు ఆస్తి నాకు వస్తుందిరా. మీ తాతగారు రాస్తంత ఎంతేంటి? 10 కోట్లు రా. కోట్ల వెళ్ళి ట్రై చేసుకో మరి. ఏమండి ఎవరే మరి పిల్లలు పుట్టట్లేదు కదా, పిలానంద స్వామి పిలానంద స్వామీజీ. పిలానంద స్వామీజీకి పిలానంద స్వామీజీ. ఏంటా గోళ? పిలానంద స్వామీజీ అండి. పిల్లానంద ఒరే ఆది ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిళ వల్ల పుట్టారు, ఆయన వల్ల పుట్టారు కనుక్కో. చెప్పండి. నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా. వాళ్ళు మామూలు శక్తే లేక చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి. ఆది మీరు చెప్పండి. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాణి పుట్టిద్దా? వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవటమే. ఒరే ఆది తాయితీ కట్టుకుని ఈ సింతకాయ ఎక్కడ పెట్టుకోను సంకలో పెట్టుకో. నీకు కొడుకు పడతాడు. ఏమండి మీరు కూడా కట్టించుకోండి. మనకెందుకే, మనకు పిల్లాడు ఉన్నాడు కదా. ఓ వాడు మీ పిల్లాడు కదూ. ఒక సంవత్సరం తర్వాత ఒరే ఆది వంశోధారకుడు రా. వంశోధారకుడు పుట్టాడు. ఆస్తంతా నాదే. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఆది గారు. దేనికండి? దీని మీద సంతకం పెట్టండి. హలో సంతకం పెట్టవలసింది నేను. మీరు కొంచెం ఆగుతారా? ఆస్తి రావాల్సింది ఎవరికి? పిల్లోడు తండ్రికేనా? అవునా? అది ఈయనే. అంటే అయ్యో బాబోయ్ ఇదంతా కళ. అయ్యో బాబోయ్ మనం తొందరపడకపోతే పక్కింటోడు తొందరపడతాడు. వచ్చేయ్. అబ్బా ఏంటి పొద్దున ఊటీ వెళ్ళాలి. ఊటీ ఎందుకండి సడన్ గా? ఊటీ వెళ్ళిపోదాం.